హలో ఆల్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పార్ట్ 2 సాంస్క్రిట్ పేపర్ 1. సో సాంస్క్రిట్ ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకున్నారో సో వాళ్ళ పేపర్. మార్క్స్ ఎన్నంటే 100 మార్క్స్ పేపర్. సో ఇప్పుడు పేపర్ చూడండి. ఆల్ క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గివెన్. ఓకే, సో మీరు ఏ మీడియం అయితే ఆప్ట్ చేసుకున్నారో ఆ మీడియంలోనే రాయాలి. నెక్స్ట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ సాంస్క్రిట్. దేవనగరి స్క్రిప్ట్లో మాత్రమే రాయాలంట. ద బిట్స్ ఆఫ్ ఎ క్వశ్చన్ షుడ్ బి అటెంప్టెడ్ టుగెదర్. ఓకే, సో ఇది ఇక్కడ సాంస్క్రిట్కి సంబంధించి సూచనలు అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ చూడండి, ఇవి క్వశ్చన్ నేను ఇది పీడిఎఫ్ కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్లో అయితే 6 మార్క్స్, సెకండ్ బిట్ కూడా 6 మార్క్స్, థర్డ్ బిట్ కూడా 6 మార్క్స్, ఫోర్త్ బిట్ 8 మార్క్స్, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 6 మార్క్స్, సిక్స్త్ బిట్ 6 మార్క్స్. అంటే ఇది బ్లూ ప్రింట్, నెక్స్ట్ ఇయర్ రాసేటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇయర్ రాసిన వాళ్ళు ఎట్లాగో ఆబ్వియస్లీ మీ దగ్గర పేపర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ జస్ట్ టు షేర్ నాలెడ్జ్. నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అండ్ ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండడం కోసం మాత్రమే. సో ఇదన్నమాట బిట్ నెంబర్స్ అండ్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో రివిజన్ టైంలో మీకు హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ చూడండి, సాంస్క్రిట్లో ఒక బిట్ మాత్రమే మీరు ఇంగ్లీష్లో రాయడం ఉంటుంది. సో అదన్నమాట. అండ్ సాంస్క్రిట్ అనేది చాలా వరకు స్కోరింగ్. సో అందుకోసమని ఇంటర్మీడియట్లో చాలామంది సాంస్క్రిట్ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు.